ఏంది ఎండి గొర్రె బంగారు గొర్రె? అసలు ఈ గొర్రెలు ఎట్లొచ్చినాయి? అసలు మల్లన్న దేవునికున్న గొర్రెలకు సంబంధం ఏంది? ఏంది గొర్రెతోటి ఇన్ని ఉపయోగాలున్నాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోనైతే ఎండ్ దాకా చూసి అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. మన మల్లన్న స్వామి సిరీస్ లో ఇదైతే డే 14. యాజ్ యూజువల్ 5:30కి అయితే లేచి దేవునికి పూజ అయితే చేస్తున్నా. మంచిగా దేవుడికి మొక్కుకొని అయితే సూర్య నమస్కారం చేసిన టెరెస్ పైనకి పోయి పూజ గురించి ఏమైనా డౌట్లు ఉంటే నా అకౌంట్ అయితే చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే స్టోరీ విందాం. మల్లన్న స్వామికి తోడబుట్టిన వాళ్ళు 6 అన్నదమ్ములు. అందులో మల్లన్న సిన్న ఏడవడు అనమాట. అయితే 6 అన్నదమ్ములు ఏం చేస్తారు? అందరూ కక్ష కట్టి మల్లన్న స్వామి ఎదుగుతుండు, మల్లన్న స్వామికి మంచి పేరుంది, మంచిగా దానాలు చేస్తుండు అని చెప్పేసి మల్లన్న స్వామిని అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇంట్లో నుండి ఎల్లగొట్టేస్తారు. అయ్యో! వాళ్ళ అన్నలు అట్లా చేసిర్రా? మరి మల్లన్న స్వామి ఏం చేస్తాడు? ఇక మల్లన్న స్వామిను పద్మాలదేవి అయితే అడవికి బయలుదేరుతారు. అడవికి పోతారు. ఈ సంగయ్య అనేటాయన నెక్స్ట్ రోజు వచ్చి ఇల్లు కట్టిస్తాడు. ఇక వ్యవసాయం అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అయితే నాగలి పట్టుకొని దున్నడం స్టార్ట్ చేస్తారు. ఆ బీడు పొలాల్లో ఎంతో కష్టంగా దున్నుతుంటే పైనుంచి పరమేశ్వర్లు చూసుకుంటూ ఇక కూడా వాళ్ళని మల్లన్న మీద ఇప్పుడు కాయ కష్టం చేస్తున్నాడు, ఎంత కష్టం వచ్చింది మల్లన్నకు అని చెప్పేసి కిందికి వచ్చి వేరే రూపం కాల్చి వాళ్ళైతే సల్ల అమ్మే వాళ్ళ లెక్క వచ్చి మల్లమ్మకును మల్లన్న స్వామికి అయితే సల్ల ఇవ్వడం జరుగుతుంది. ఎవరేమో కాదు, పార్వతీ పరమేశ్వరం అని కూడా చెప్పడం జరుగుతుంది. నిజమా? పార్వతీ పరమేశ్వర్లు వస్తారా మల్లన్న కోసం? మరి శివుడు ఏం చెప్పిండు? పరమేశ్వరుడు ఏమంటాడంటే, మల్లన్న నువ్వు దున్నే బీడు భూముల్లో ఒక పుట్టు ఉంటుంది. ఆ పుట్ట కింద నేనే మీ అన్నను వీరభద్రుని ఇప్పుడు భయ్యన్న లెక్క పుట్టిస్తా. అలానే మీ చెల్లె మందసాని కూడా ఉంటుంది. అట్లనే బంగారు గొర్రెను వెండి గొర్రె ఉంటుంది. ఆ వెండి గొర్రె బంగారు గొర్రెను బయటికి తీసినప్పుడు లక్షలాది మంది అవుతుంది. అది ఎందరికో ఉపాధి కల్పిస్తుంది. ఆ గొర్రెల మంద వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ప్రజలకైతే అని చెప్పి ఇక పార్వతీ పరమేశ్వర్లు అయితే వెళ్ళిపోతారు. కాదు, అసలు గొర్రెలతోటి ఏమి ఉపయోగాలు ఉంటాయి? అలాగే గొర్రెల పాలలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. అలాగే క్యాలరీస్ అయితే చాలా మోడరేట్గా ఉంటాయి బర్రెల పాలతో పోల్చుకుంటే. అలానే గొర్రెల పాలలో జింక్ విటమిన్ అండ్ ఆల్సో B12 విటమిన్ అండ్ ఆల్సో లాక్టోఫెరిన్ అనే విటమిన్స్ అయితే ఉంటాయి. ఇది చాలా ఈజీ టు డైజెస్ట్ అనమాట గొర్రెల పాలైతే. అవును, గొల్లకుర్మ యాదవులకు మల్లన్న స్వామికి అసలు లింక్ ఏంది? వాళ్ళు ఎందుకు పూజిస్తారు? స్వామి అయితే బయ్యన్నను మల్లన్న స్వామి ఇద్దరు గొర్రెలు కాసుకుంటా మంచిగా ప్రయాణం సాగిస్తున్నారు. వచ్చిన కష్టాలు వచ్చిన వాళ్ళకి గొర్రెలను పంచిపెడుతూ అలానే ఎట్లా గాయాలో నేర్పిస్తూ అలా గొల్ల యాదవ కుర్మ వాళ్ళకైతే గొర్రెలను పంచిపెట్టి గొల్ల కుర్మ యాదవ వాళ్ళకైతే మల్లన్న స్వామి కులవెల్పుగా మారిపోయింది. బంగారు గొర్రె అంటే బంగారంతో చేసింది అయితే కాదు. బంగారు గొర్రె అంటే బంగారం అసొంటి లాభాలైతే మనిషికి గొర్రె నుంచి ఉన్నాయి అని చెప్పడానికి అట్లా పోలిక చేయడం జరిగింది అంతే. మల్లన్న అసొంటోడే భూమిని కూడా ఇచ్చిపెట్టొచ్చిండు అన్నదమ్ముల కోసం. అదే మన కాలంలో మాత్రం భూమి కోసం అన్నదమ్ములను కూడా చంపుకుంటున్నాం.